ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అద్భుతమైన సమయం. ఈ రాత్రి వేళలో అద్భుతమైన జ్ఞానాన్ని అందించేదానికి మన ముందు ఉంటారు అల్లా బక్షి గారు, ద గ్రేట్ సీనియర్ బిలియనర్ మాస్టర్. వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వెల్కమ్. ధ్యానాన్ని, శాకాహారాన్ని నేర్పించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే అమరత్వ జ్ఞానాన్ని నేర్పిస్తూనే ఉంటున్నటువంటి రామ్తా మాస్టర్ గారికి, వల్లల్ల రామలింగ స్వామి గారికి, మహా అవతార్ బాబాజీ గారి అందరికీ కూడా, అలాగే ఎవరైతే ఇమ్మోర్టల్ మాస్టర్స్ ఉన్నారో అందరికీ కూడా ఆత్మపూర్వకమైన ప్రణామాలు తెలియజేసుకుంటూ, సో నాయుడు గారి ధ్యాన కుటుంబంలో సెషన్స్ ఆలకిస్తున్నటువంటి, పంచబడుతున్నటువంటి కొద్దిగా జ్ఞాన సౌండ్ తక్కువ సందేశాలు. అనిపిస్తాం సార్, సౌండ్ తక్కువ అవునా సార్? అనిపిస్తాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా సార్? ఒకసారి చూడండి. అలాగనే ఇప్పుడు ఉంది. ఓకేనా? అలాగనే ఉంది సార్. మీ వాయిసే కొద్దిగా గట్టిగా చెప్తే సరిపోవచ్చు. ఓకే సార్, ఓకే. నేను గలవడ్ వాయిస్ తో చెప్తాను. ఎస్ ఎస్. సో నాయుడు గారి ధ్యాన కుటుంబంలో మనం రామ్తా గారి యొక్క ప్రజ్ఞా విజ్ఞానాన్ని మనం తెలియజేసుకుంటున్నాము. ఆ ప్రజ్ఞా విజ్ఞానం 3 రోజుల జ్ఞాన సందేశాలను పంచుకునేటువంటి సెషన్ లో మనం ఉన్నాము. మొదటి రోజు ప్రజ్ఞ అంటే ఏంటో తెలుసుకున్నాము. రెండవ రోజు నిన్న మనం ఆరా గురించి మనం తెలుసుకొని, అలాగే ఆరా మనలో చేసేటువంటి దివ్యమైన కార్యక్రమాన్ని కూడా తెలుసుకున్నాము. అలాగే మన మహాప్రజ్ఞ గురించి కూడా నిన్న తెలుసుకున్నాము. దివ్య మానసము గురించి మనం తెలుసుకున్నాము. ఈ రోజు మనము ఆ దివ్య మానసం నుంచి ఎలాంటి సందేశాలు మనం తీసుకుంటాము. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ బుక్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. దాంట్లో ఏమి రాయబడింది, ఆ పుస్తకానికి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ జ్ఞానంలో ఉన్నటువంటి మరింత ఎక్కువైనటువంటి దాని గురించి కూడా మనం తెలుసుకున్నాము. సో ఈ రోజు మనము తెలుసుకునేటువంటిది ఈ సామూహిక ప్రజ్ఞ, మహాప్రజ్ఞతో మనం ఎలా మింగ్లింగ్ అయిపోయి ఉండాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ప్రజ్ఞా విజ్ఞానం అనేటువంటి రామ్తా చాప్టర్ లో ఏమంటారంటే, రామ్తా మీరందరూ కూడా మహానగరాల్లో జీవిస్తూ ఉన్నారు. అంటే ఆ కాలంలో మేము ఎక్కువగా ప్రకృతిలో ఉండే వాళ్ళము, అడవుల్లో గడిపే వాళ్ళము, కొండ చర్యల్లో ఉండే వాళ్ళము, ప్రకృతిలో భాగంగా మేము జీవించేవారము. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మీరు జీవిస్తున్నటువంటి మహానగరాలలో మీ ప్రజ్ఞ చాలా సంకుచితంగా కనబడుతుంది అంటున్నారు రామ్తా మాస్టర్. అని ఎందుకు అంటారంటే ఆ మాట, ఇక్కడ అంటే ఈ నగరాల్లో జీవిస్తున్నటువంటి మన ధ్యానుల గురించి కాకుండా ఆయన అందరి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏమని చెప్తారు అంటే, మీ నగరవాసుల్లో మనల్ని ఉద్దేశించి ఆయన ఫస్ట్ పర్సన్ గా చెప్తూ ఉంటారు. నగరవాసుల్లో అత్యధిక సంఖ్యాకులు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అందరితో పోటీ పడుతూ ఉంటారు. ఎప్పుడు అవతల వారిని దాటి వెళ్ళిపోవాలి, ఒక పోటీతత్వంతో ఎప్పుడు పోటీ పడుతూనే అంటే ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకేదో కావాలి, మరేదో కావాలి అన్నటువంటి ఆ భావనతో ఉంటారు. అలాగే ఎప్పుడు ఇంకేంటి, సమయాభావంతో టైం అయిపోతుంది, ఎప్పుడు కాలంతో పోటీ పడాలి అన్నటువంటి భావనతో ఉంటారు. అలాగే నాగరికత వ్యామోహాలలో ఉంటారు. ఎంత నాగరికత వ్యామోహాల్లో మనం చిక్కుకొని పోతే అంత భౌతికమైనటువంటి జీవితంలోనికి మనం చిక్కుకొని పోయినట్లుగా. సో అందుకనే ఆయన ఏమంటున్నారంటే, నగరవాసులు అందరూ కూడా ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారు, సమయాభావంతో ఉంటారు, నాగరికత వ్యామోహాలతో ఉంటారు, ప్లస్ అందరికీ భయపడుతూ ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, వాడొచ్చి నన్నేం చేస్తారో, వీరొచ్చి నన్నేం చేస్తాడో, నేను సంపాదించుకున్న దాన్ని వాడొచ్చి ఎక్కడ లాక్కపోతాడో, తను ఎక్కడ ఆక్రమించుకుంటాడో, ఇవన్నీ అందరికీ మనం భయపడుతూనే ఉంటాం. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ విషయంలో ఉన్నటువంటి సత్యం మీకు అర్థమవుతుంది. మెయిన్ గా టౌన్స్ లో ఉన్నవారు ఎప్పుడు భద్రపరుచుకుంటూ, ఎవరన్నా ఎప్పుడు ఏదన్నా వచ్చి తీసుకుని వెళ్ళిపోతారేమో ఎప్పుడు భయపడుతూనే, ప్రతి దానికి మనం భయపడుతూనే జీవిస్తూ ఉంటాం.
కదా. ఒక్కసారి రివీల్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది మనం దీనికి భయపడుతూ జీవిస్తామనేది. ప్రతి దానికి మనం భయపడుతూనే జీవిస్తుంటామండి. చదువుకి భయం, చదువుకి భయపడుతూనే జీవిస్తుంటాం. ఎలా చదువు లేకుంటే మనమైనా మన పిల్లలైనా ఎలా చదువుతారో, ఎలా పాస్ అవుతారో, ఏమవుతుందో అని చెప్పి చదువు విషయంలో భయపడుతూనే ఉంటారు. ఉద్యోగం, మనం చేస్తున్న ఉద్యోగం విషయంలో కూడా భయపడుతూనే ఉంటాం. ఎలా చేయగలము, మంచిగా చేయగలమా, లేదా బాస్ ఏమంటాడో, ఇవన్నీ కూడా అందరికీ మనం చుట్టుపక్కల వాళ్ళతో కూడా మనం భయపడుతూనే, మ్యాక్సిమం మంచిగానే ఉంటారు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎక్కువ శాతాన్ని గురించి చెప్తున్నారు అన్నమాట ఆయన. సో అందరికీ భయపడుతూ ఉంటాము. అందరిలో ఉన్నా సరే అందరికీ దూరంగా జీవిస్తూ ఉంటాము. ఒకప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాల కల్చర్ ఇప్పుడు లేదు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. వైఫ్ హస్బెండ్ ఉంటే ఒకటి, మాక్సిమం రెండు. ఒకానొకప్పుడు 10 మంది 15 మంది ఉమ్మడి కుటుంబాల కల్చర్ ఉన్నప్పుడు, ఆ పల్లె వాతావరణాల్లో పెరిగినప్పుడు, ఆ చెట్ల మధ్య, ఆ బావుల మధ్య, ఆ నదులలో, ఆ ఇక్కడ మనం బతికినప్పుడు మనం ఎలా ఉండేది ఆ జీవన విధానము. ఇప్పుడు పట్టణాలలో ఇరుకు వీధుల్లో ఓకే, మీకు బహుళ అంతస్తుల భవనం అయితే ఉండొచ్చు, కానీ ఆ భూమి ఏది కూడా మీకు సొంతమై ఉండదు. అపార్ట్మెంట్ కల్చర్ లో దూరంగా ఎంత దగ్గరగా ఉన్నామని మనం అనుకుంటుంటామో అంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, ఒక ఊరి లాంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఒక చిన్న పెంకుటిల్లు ఉంటే ఉండొచ్చు అంతే, కానీ అందరూ అక్కడ కలిసి ఉంటారు. కానీ ఎప్పుడైతే పట్టణాలకి షిఫ్టింగ్ అవుతుందో ఒక ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉంటుంది, ఒక విల్లా ఉంటుంది, దాంట్లో ఆ గదులు ఎక్కువైపోతాయి, కానీ మనసుల మధ్య దూరం కూడా అంతే ఎక్కువైపోతుంది. గదులు ఎంత ఎక్కువైపోయి ఇల్లు ఎంత విశాలమవుతున్నా ఉంటే, ఇల్లు విశాలమవుతున్న కొద్దీ మన మనసు ఇరుకడిపోతూ ఉంటుంది. మీరు గమనించండి, రాగానే 3 బెడ్రూమ్స్ ఉంటే ఎవరి బెడ్రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలకు చిన్న బెడ్రూమ్ ఉంటుంది, వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు ఏదో రాసుకోవడం చేసుకోవడం. హస్బెండ్ కు వర్కింగ్ బెడ్రూమ్ ఉంటుంది, వైఫ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది, హాల్ అనేది అలాగే ఉంటుంది. ఎవరు కలిసి కూర్చొని భోజనం చేసి కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటిది లేదు కదా ఇప్పుడు కల్చర్. అందుకే ఇల్లు పెద్దదవుతున్న కొద్ది మనసు ఇరుకైపోతుంది అంటారు. మన సామెత కూడా ఉంది అది. సో అలా అలా ఉండడమే మనందరిలో మన ప్రజ్ఞ సంకుచితంగా ఉంటుంది అంటారు రామ్ ఇక్కడ. మరి వాళ్ళకి ఎలా తెలుసంట మన ప్రజ్ఞ సంకుచితంగా ఉంది అని? వాళ్ళు చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఈ విధంగా మీ మహానగరాలన్నీ, మీరు చెప్పుకోవడానికి మహానగరాలే, చెప్పుకోవడానికి మహానగరాలు, నగరాలు, కానీ మీ మహానగరాలన్నీ మహాస్తబ్దంగానే ఉన్నాయి. చాలా మంది చెప్పుకుంటారు మా నగరం రాత్రిపూట నిద్రపోదు అని. మా మహానగరం రాత్రిపూట నిద్రపోదు, రాత్రిపూట కూడా మేలుకతో ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా యాక్టివ్ గా ఉంటుంది మా సిటీ అని చెప్పుకుంటారు. నాయన, ఆ యాక్టివిటీ అనేది బయటికి కనిపించేది మాత్రమే. మీ వాస్తవానికి మీ ఆధ్యాత్మిక ప్రజ్ఞ మహాస్తబ్దంగానే ఉంటుంది, స్తబ్దంగానే ఉంటుంది. పైకి ఫిజికల్ గా యాక్టివ్ గా యాక్టివిటీ అంటారు, కానీ లోపల మాత్రం మహా స్తబ్దంగానే ఉంటుంది మీ ప్రజ్ఞ. అలా మీ మహానగరాలన్నీ మహాస్తబ్ద ప్రజ్ఞా సాంద్రతతోనే నిండిపోయి ఉన్నాయి. స్తబ్దత నెలకొల్పోయింది మీ అందరిలో. ఇది మాకెలా తెలుసు అంటున్నారా? ఇతర విశ్వాల నుంచి, వేరే గెలాక్సీస్ నుంచి పైకి వస్తున్నటువంటి మేము, మా సహోదరులు, అంటే ఏలియన్స్, మన బిగ్ బ్రదర్స్ వస్తుంటారు కదా, ఇతర మన మాస్టర్స్ కూడా అక్కడే ఉంటారు. మనకంటే ఉన్నతమైనటువంటి తలాలలో ఉండి మన కోసం దిగి వస్తూ ఉంటారు. ఇతర విశ్వాల నుంచి వస్తున్న వాళ్ళు పైనుంచి మీ నగరాల వైపు దృష్టి గనక సారించినప్పుడు వాళ్ళకి కనిపించేది ఏంటంటే మహా పేలవంగా, మినుకు మినుకుమంటూ గుడ్డిగా వెలుగుతున్నటువంటి రంగు దీపాల ఆవరణ మాత్రమే కనిపిస్తుంది వారికి. అంటే ఆత్మ ప్రకారం మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ డే మనం చెప్పుకున్నామండి. జ్ఞానం మనకి నేర్చుకున్నప్పుడు, జ్ఞానంతో మనం ఉన్నప్పుడు మొదట జరిగేది ఆత్మ ప్రకాశం. ఎప్పుడైతే ఆత్మ ప్రకాశిస్తుందో మన ఆరా ప్రకాశవంతంగా మారుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంట, ఇతర విశ్వాల నుంచి వచ్చిన వాళ్ళు మన మహానగరాల వైపు చూసినప్పుడు, మనం పేరుకేమో రాత్రంతా మా నగరం వెలుగుతూనే ఉంటుంది, మా నగరం నిద్రపోదు అని చెప్తూ ఉంటాము. పెద్ద పెద్ద లైట్లు, కలర్ఫుల్ లైట్స్ తో భౌతికంగా కనబడుతూ ఉంటుంది. కానీ మాస్టర్స్, మీ అందరి ఆరాలు బయట కనిపిస్తున్నంత ప్రకాశవంతంగా లేవు. మినుకుమంటున్నాయి మీ ఆరాలు. మీ ఆత్మ ప్రకాశాలు మినుకుమంటున్నాయి, మహా పేలవంగానే ఉన్నాయి. గుడ్డిగా వెలుగుతున్న రంగు దీపాల వెలుతురు మాత్రమే మాకు కనబడుతుంది మీలో. ఎందుకు అంటే
అత్యల్ప స్థాయి తరంగ వేగాలున్న ఆలోచనలతో మీరున్నారు. మీరు ఏ ఆలోచనతో ఉంటారో ఆ ఆలోచన మీ ఆరా ద్వారా మహాప్రజ్ఞకి అనుసంధానం చేయబడి మీ ఆరా అంత ప్రకాశవంతంగా మారుతూ ఉంటుంది, అంత ఎన్లార్జ్ గా మారుతూ ఉంటుంది. మీరు ఎలాంటి ఆలోచనలతో ఉండాలి, లాఫ్టీ థాట్స్ అంటారు రామ్, పర్ఫెక్ట్ వర్డ్ ఇచ్చేస్తారండి. లాఫ్టీ థాట్స్ తో ఉండాలి, హై ఫ్రీక్వెన్సీ థాట్స్ తో ఉండాలి. ఏంటి హై ఫ్రీక్వెన్సీ థాట్స్ అంటే? ఆనందం, సంతోషం కాదండి. సంఘటన నుంచి, వస్తువుల నుంచి, పరిస్థితుల నుంచి, వ్యక్తుల నుంచి మనకు వచ్చేది సంతోషం. ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. ఆ వస్తువు దూరం అయిపోగానే సంతోషం దూరం అయిపోతుంది, ఆ వ్యక్తులు దూరం అయిపోగానే సంతోషం దూరం అయిపోతుంది, ఆ పరిస్థితులు మారగానే సంతోషం దూరం అయిపోతుంది. అది సంఘటనల వల్ల, వ్యక్తుల వల్ల, పరిస్థితుల వల్ల వచ్చే సంతోషంతో మీరు ఉంటున్నారు. కానీ హై ఫ్రీక్వెన్సీ థాట్, లాఫ్టీ థాట్ ఏంటంటే ఆనందం. ఆనందం అండి. ఆనందము ఆత్మ నుంచి వస్తుంది. ఆనందం చెప్పకూడదు కానీ సరే, అంటే నెగిటివ్ అనేటువంటి వర్డ్స్ నేను ఎక్కువ వాడను, అసలు వాడను, ఎక్కువ కూడా కాదు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక మంచి కార్ కొన్నారు, కార్ ఒక వస్తువు, ఒక మంచి కార్ కొన్నారు, సంతోషం ఇచ్చింది. ఏదో వెళ్తున్నారు, బై మిస్టేక్ ఆ కార్ యాక్సిడెంట్ అయింది, మీ సంతోషం దూరం అయిపోతుంది కదా. ఏ కార్ అయితే మీకు సంతోషాన్ని తీసుకుని వచ్చిందో అదో కార్ మీకు దుఃఖాన్ని కూడా మీకు తీసుకొని వస్తుంది. అది కాదు కావాల్సింది, ఆనందం. ఆత్మ నుంచి పుట్టినటువంటి ఆనందం. ఆత్మ నుంచి ఒక్కసారి ఆనందం పుట్టిందంటే మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే మీరు సదా ఆనందంగానే ఉంటారు. మీకు సంఘటన అనుకూలంగా జరిగినా, వ్యతిరేకంగా జరిగినా మీరు సదా ఆనందంగానే ఉంటారు. వ్యక్తులు మీతో ప్రేమతో ఉన్నా, మీతో ద్వేషంతో ఉన్నా మీరు సదా ఆనందంగానే ఉంటారు. పరిస్థితులు మిమ్మల్ని చీల్చి చెండాడుతున్నా మీరు సదా ఆనందంగానే ఉంటారు. ఆ ఆనంద స్థితి, హై ఫ్రీక్వెన్సీ థాట్, అది ఎప్పుడు వస్తుంది? మెడిటేషన్, ధ్యానం వల్ల వస్తుంది, యోగం వల్ల వస్తుంది, జ్ఞానం వల్ల వస్తుంది. సో కాబట్టి అలాంటి హై ఫ్రీక్వెన్సీ థాట్స్ తో మనం ఉండాలి. ఆనందం హై ఫ్రీక్వెన్సీ థాట్ అండి, ఎందుకంటే అది ఆత్మ నుంచి పుట్టేది కాబట్టి. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ థాట్ ఏంటి? లవ్. ప్రేమ అనేది కూడా హై ఫ్రీక్వెన్సీ థాట్. అది కూడా ఎలాంటి ప్రేమ? అవతలి వారి నుంచి ఏమీ ఆశించకుండా, వినండి చాలా జాగ్రత్తగా, అవతల వారి నుంచి ఏమీ ఆశించకుండా మనం స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా ఇచ్చేదే అసలైనటువంటి ప్రేమ. ప్రేమ ఆధ్యాత్మికమైనది. భౌతిక జీవితంలో మీరు చెప్పుకుంటున్న ప్రేమకి మీరు వేరే మాట వాడుకోవచ్చు, ఆకర్షణ అనుకోండి, ఇంకేదన్నా మాట వాడుకోండి మీరు. కానీ ప్రేమ అంటే ఆధ్యాత్మికమైనది. అవతలి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా, అసలు ఆశించాలి అన్న ఆలోచన కూడా రాకూడదు అంటారు రామ్ ఇక్కడ. అందుకే ప్రేమ మాధుర్యం అనే పుస్తకం ఉంటుందండి రామ్తాది, అది మీరు అధ్యయనం చేయండి. ప్రేమ మాధుర్యం, దాంట్లో తల్లిదండ్రులతో ఎలాంటి ప్రేమతో ఉండాలి, భార్యతో ఎలాంటి ప్రేమతో ఉండాలి, ఆడవారైతే భర్తతో ఎలాంటి ప్రేమతో ఉండాలి, స్నేహితులతో ఎలాంటి ప్రేమతో ఉండాలి, పిల్లలతో ఎలాంటి ప్రేమతో ఉండాలి, సహోదరులతో ఎలాంటి ప్రేమతో ఉండాలి, చుట్టుపక్కల వారితో ఎలాంటి ప్రేమతో ఉండాలి, ప్రకృతితో ఎలాంటి ప్రేమతో ఉండాలి, మీ పెంపుడు జంతువులతో ఎలాంటి ప్రేమతో ఉండాలి అని రాస్తారు. దాంట్లో అంటారు, ప్రేమ అంటే అవతలి వారి నుంచి ఆశించడం అన్న మాట కూడా లేకుండా ఇవ్వడం, 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 ఇస్తూనే ఉండడం. అవతలి వారు కూడా మనకి ఇస్తుంటే మనం స్వీకరించడం, స్వీకరించగలగడం, ప్రేమతో ఆశించడం కాదు, స్వీకరించగలగడం. దాన్ని అన్కండిషనల్ లవ్ అంటారు, దాన్ని ఆత్మ ప్రేమ అంటారు. ఆత్మ ప్రేమ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ థాట్, ఆనందం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ థాట్. నెక్స్ట్ ఆత్మ ప్రేమ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ థాట్. నెక్స్ట్ కరుణ, కరుణతో మీరు ఉండాలి. సకల జంతు జాతి పట్ల, సకల జీవ, మీతో పాటు ఈ భూతలం మీద జీవిస్తున్నటువంటి సకల జంతు, వృక్ష, పక్షి ప్రపంచం మీద అపారమైనటువంటి కరుణతో ఉండాలి. ఆ కరుణతో మీరు ఉండగలిగినప్పుడు మీ ఆత్మ ద్రవిస్తుందండి. మీ ఆత్మ ద్రవించినప్పుడు మీ ఆత్మలో ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత సూక్ష్మమైనటువంటి ఒక ద్వారం ఉంటుంది. ఎన్లైటన్మెంట్ లో వల్లలార్ స్వామి గారు చెప్తారు, ఇది ఈ టెక్నిక్ అనమాట, టెక్నిక్ అని కాదు, ఆయన చేసిందే ఆయన చెప్తారు. ఆయన కరుణ ద్వారానే ఎన్లైటన్మెంట్ పొందాడు. ఆయన కరుణ ద్వారానే సాధించగలిగాడు ఆయన అమరత్వాన్ని. ఎలా అంటే ఆయన చెప్తారు, ఎప్పుడైతే మీ హృదయం అంతా కరుణతో నిండిపోతుందో, కరుణతో ద్రవిస్తూ ఉంటుందో,
సాటి మానవుడి పట్ల, ఒక పక్షి పట్ల, చెట్ల పట్ల, జంతువు పట్ల ఒక కరుణతో గనక మీరు ఉండగలిగితే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక ద్వారం తెరవబడుతుంది. ఆ ద్వారం మీ ఆత్మలో ఉంటుంది. ఆ ద్వారం తెరవబడాలంటే మీ ఆత్మ మెల్ట్ అవ్వాలి, అది కరిగిపోవాలి, ద్రవించాలి మీ ఆత్మ. ఆ కరుణ మీ ఆత్మని ద్రవింపచేస్తుంది, అహింస మీ ఆత్మని ద్రవింపచేస్తుంది. అలా ఆ ద్వారం తెరవబడ్డప్పుడు డైరెక్ట్ గా మోక్షానికే మీరు వెళ్తారు అని చెప్తారు. కరుణకి అంత పవర్ ఉందండి. ఆ కరుణలో భాగమే మనం చెప్తున్నటువంటి శాకాహారము, మన శాకాహార ర్యాలీస్ ఇవన్నీ కూడా ఈ కరుణలో అంతర్భాగంగా ఉంటాయి. సో కరుణ. అండ్ ఇంకోటి సేవ. సేవ సేవ చేసేటప్పుడు ఎలాంటి గుర్తింపు ఆశించొద్దు. సేవ చేసిన తర్వాత నేను ఫలానా సేవ చేశాను అని చెప్పుకోవాల్సిన మాట కూడా రాకూడదు అంటారు రామ్. సేవ సర్వీస్ విషయాల్లో చెప్తారు. సేవ చేయాలి. సేవ మీ మనసుని ప్రక్షాళన గావిస్తుంది. సేవ మీ అహంకారాన్ని తొలగివేస్తుంది. సేవ మిమ్మల్ని ఒక సాధు జీవి అంటే సాధు జీవి అంటే ఉద్దేశం ఏంటంటే మాస్టర్స్, అందరితో కలిసిపోయే, అందరితో కలిసి మెలిసి ఉండగలిగే, నేను 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 అంటున్నటువంటి అహంకారాన్ని సైతం పెంచి వేస్తుంది సేవ. అందుకే పత్రిజీ గారు అంటారు కదా, పార్వతీ మాత అంటే ధ్యానం, సరస్వతి మాత అంటే జ్ఞానం, మరి లక్ష్మీదేవి అంటే సేవ అంటారండి. పత్రిజీ గారు చెప్పారు ఇది. మహిళా ధ్యాన మహాయాగంలో వెనకాల ముగ్గురు అమ్మల చిత్రపటం ఉంచుకున్నప్పుడు ఆయన చెప్తారు, పార్వతీ మాత ఎంతో ధ్యానం చేసింది, ఎంతెంతో ధ్యానం చేసింది, అందుకే ధ్యానానికి ప్రతీక పార్వతీ మాత. సరస్వతి మాత అంతులేని స్వాధ్యాయం తన దగ్గర ఉంది. సరస్వతి మాత అంటే జ్ఞానం, లక్ష్మీదేవి అంటే సేవ అంటారండి. సేవకే పెద్దపీట వేస్తారు సార్. అలాంటి సేవ. ఇవన్నీ లాఫ్టీ థాట్స్, హై ఫ్రీక్వెన్సీ థాట్స్ మాస్టర్స్. ఇవన్నీ కూడా అహింస. మనం మనం ఏం చెప్పుకున్నాం? ఆనందము, ఆనందము, ఆనందం తర్వాత ప్రేమ, ప్రేమ తర్వాత కరుణ, కరుణ తర్వాత సేవ, ఇంకా సేవ తర్వాత మనకి ఇంకొక అత్యున్నతమైన థాట్ ఏంటంటే అభయం. అభయం, దేనికి భయపడకుండా ఉండగలగడం, ప్రతి దాన్ని స్వీకరించగలగడం, ప్రతి దాన్ని స్వీకరించగలగడం, ప్రతి దాన్ని అంగీకరించగలగడం. అభయంతో మనం ఉండడం, సాహసంతో మనం ఉండాలి. సాహసము అంటారు, సాహసము, అభయము, ధైర్యము అంతా ఒకటే మాస్టర్స్, అన్ని పర్యాయ పదాలు. కాకపోతే అభయం అన్న పదం అయితే మనకి ఆధ్యాత్మికమైనటువంటి పదం అన్నమాట. ఇక్కడ మనకు కలిసి వస్తుంది ఆర్డర్ లో. ఆనందము, ఆత్మ ప్రేమ, అహింస, అభయం. మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ థాట్. ఈ ఆలోచన మీకు వచ్చినప్పుడు అది సృష్టించేటువంటి పౌనపుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీ థాట్ మన బ్రెయిన్ లో పుడుతుందో వెంటనే మహాప్రజ్ఞలో ఉన్నటువంటి హై ఫ్రీక్వెన్సీ థాట్స్ అన్ని కూడా మన లోపలికి రావడం ప్రారంభమవుతాయి. మన ఆత్మ ప్రకాశించడం ప్రారంభమవుతుంది. మన ఆరా యొక్క ప్రకాశము అద్భుతంగా ప్రకాశవంతంగా ఉంటుంది మన ఆరా అనేది. ఆరా. అందుకే చూడండి. అండ్ ఇంకోటి, ఇంకా మౌనము కూడా. ఇంకా నేను చెప్తున్నప్పుడు ఏవేవైతే అందచేయబడతాయో అవన్నీ మీకు అందజేస్తాను. మౌనము కూడా హై ఫ్రీక్వెన్సీ థాట్ మై డియర్ ఫ్రెండ్స్. మౌనంగా ఉండడము కూడా హై ఫ్రీక్వెన్సీ థాట్. అలాగే ధ్యానము చేయడము, ధ్యానం చేయాలి లేదా ధ్యాన ప్రచారం చేయాలి అన్నది కూడా హై ఫ్రీక్వెన్సీ థాట్. గుర్తుపెట్టుకోండి, ధ్యాన ప్రచారము కూడా హై ఫ్రీక్వెన్సీ థాట్. రైట్. సో ఇలాంటి హై ఫ్రీక్వెన్సీ థాట్ లో మనం ఉంటే అప్పుడు మన శరీరమే ఒక కాంతి క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఎవరెవరైతే సద్గురులు ఉన్నారో ఆ సద్గురుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు సహజంగానే కళ్ళు మూతలు పడతాయి. ఒక అద్భుతమైనటువంటి, ఒక ప్రశాంతమైనటువంటి స్థితికి మనం చేరుకుంటాము. ఎందుకు అంటే వారెప్పుడూ కూడా అలాంటి హై ఫ్రీక్వెన్సీ థాట్ లో ఉంటారు. వారు ప్రేమతో ఉంటారు, వారు మౌనంగా ఉంటారు, వారు అభయంతో ఉంటారు, వారు సదా ఆనందంగా ఉంటారు, వారు జ్ఞానంతో ఉంటారు, వారు ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. ఎస్, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ థాట్ లో మనం ఉన్నప్పుడు అద్భుతంగా మన కాంతి క్షేత్రం, మన ఆత్మ ప్రకాశం అత్యున్నతంగా ఉంటుంది. అయితే ఇక రామ్తా ఉద్దేశం ఏంటంటే మన మహానగరాల్లో ఉండకూడదని కాదు, కానీ
మహానగరాలలో ఏం జరుగుతుంది అంటే భయము, పక్క వారిని చూసి భయపడ్డము, ఆ, అందరికి దూరంగా బతకడము, అంటే సేవ చేసుకో మనం అందరితో దూరంగా బతకడము, ఉం? వ్యామోహంతో ఉంటాం. భౌతిక పరమైనటువంటి అవసరాలు మనకు కావాలి. మన శరీరానికి ఏదైతే అవసరమో దాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన మోతాదులో మనం ఇవ్వాల్సిందే. ఏదైతే మన శరీరానికి అవసరం లేదో, ఏదైతే మన మనసుకి అవసరం లేదో, ఏదైతే మన బుద్ధికి అవసరం లేదో దాన్ని మనం వ్యామోహము అంటాం. కానీ ఆ వ్యామోహాల వెంట మనం తిరుగుతూ ఉంటాము, ఆ వ్యామోహాల మోజులో మనం పడుతూ ఉంటాము. అందుకే అత్యల్ప స్థాయి తరంగ వేగాల ఆలోచనలు మనకి మనకి అంటే ఇక్కడ నగరాల్లో జీవిస్తున్న వారు, మనకి కాదండి. రాంత సాధారణ ప్రజానికాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. మహానగరాల ఉరుకులు పరుగులు తీస్తున్నటువంటి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. అత్యల్ప స్థాయి తరంగ వేగాలు ఉన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏముంటుంది వాళ్ళకి? సంకుచితమైన ఆలోచన, ఒక బాక్స్, లిమిటెడ్ థాట్స్. అదే బాక్స్ ఇటు నుంచి అటుపోతారు, అటు నుంచి ఇటుపోతారు, ఇటు నుంచి ఇటు వస్తారు. బాక్స్ ని బద్దలు కొట్టి అన్లిమిటెడ్ గా వాళ్ళు వెళ్ళలేరు. అందుకే అత్యల్ప స్థాయి తరంగ వేగాలు ఉన్న సంకుచిత ఆలోచనల సమిష్టి ప్రజ్ఞే విశ్వ వాసులకు మీ నగరాల మీద మీ కాంతి క్షేత్రంగా కనబడుతుంది. మీ నగరానికి ఒక కాంతి క్షేత్రం ఉంటుంది కదా. మీ నగరాన్ని దూరం నుంచి చూసినప్పుడు మీ నగరానికి ఆరా ఉంటుంది. మీరు జీవిస్తున్న మహానగరానికి ఒక ఆరా ఉంటుంది ఆయన. ఆ ఆరా ఎక్కడి నుంచి వస్తుంది? మీ అందరి సమిష్టి ఆరానే మీ మహానగరాల ఆరా. కానీ దాంట్లో 100లో ఎంత శాతం మంది ఈ అత్యున్నతమైనటువంటి ఆనందము, ఆత్మ ప్రేమ, అహింస, సేవ, అభయం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు? ఎంతమంది భయము, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలతో పాటుగా భయం కూడా దాన్ని యాడ్ చేయాలి. ఎంతమంది వీటితో ఉన్నారు? అందుకే సమిష్టిగా చూసినప్పుడు ఏమవుతుంది? ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ నగరం యొక్క ఆరా మినుకు 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 అంటూ ఉంటుంది. సూర్యుడంత కాంతితో ఉండాలి ఆరా అని చెప్తారు రామ్త. అందుకే మరి మహాప్రజ్ఞ, ఎందుకు మన మహాప్రజ్ఞలో అన్ని ఉంటాయి, కానీ మహాప్రజ్ఞ చూడండి ఇక్కడ, మీరు ఆ మహాప్రజ్ఞతో అనుసంధానం అయ్యి మీరు మహాప్రాజ్ఞులుగానే జీవించాలి. ఎలా జీవించాలి? మీరు మహాప్రాజ్ఞులుగానే జీవించాలి. ఎలా ఉండాలి మీ ఆలోచనలు అంటే అత్యంత తీవ్రంగా ఉన్న, అత్యంత తీవ్ర తరంగ వేగాలను సంతరించుకున్న ఆలోచనల్ని మీరు ఆలోచించాలి. ఫ్రీక్వెన్సీ అంటే ఒక నిమిషానికి ఉండే కంపనాలని పవనపుణ్యము ఫ్రీక్వెన్సీ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను ఉంది అనుకోండి, ఒక నిమిషంలో ఈ పెన్ను కొన్నిసార్లు కంపిస్తూ ఉంటుంది, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. అంతే. ఆలోచనకు కూడా కంపన వేగం ఉంటుంది. కంపన వేగాన్ని బట్టి దాని శక్తి అనేది ఉంటుంది అనమాట. అందుకే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే చైతన్యం ఎక్కువగా ఉంటుంది, చైతన్యం ఎక్కువగా ఉంటే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సేమ్ రివర్స్ కూడా, శక్తి ఎక్కువగా ఉంటే దానికి చైతన్యం ఎక్కువగా చైతన్యం అధికంగా ఉంటుంది, చైతన్యం అధికంగా ఉంటే దాని ప్రకంపన వేగం కూడా అధికంగానే ఉంటుంది, దాని పవన పుణ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. రైట్? ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈస్ ప్రపోజిషన్ టు ఈ ఎనర్జీ. సో అందుకే మీకు ఎలాంటి ఆలోచనలు చేయాలి అంటే, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, రామ్తా ఇక్కడ చాలా 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 క్లియర్ గా చెప్తున్నారు. అత్యంత తీవ్ర తరంగ వేగాలు సంతరించుకున్న ఆలోచనలు, అవి వేటికి సంబంధించిన ఆలోచనలు అయి ఉండాలి అంటే నిత్యత్వానికి సంబంధించిన ఆలోచనలు అయి ఉండాలి. అంటే నేను ఎప్పుడు నిత్యంగా ఉంటాను, నేను ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంటే, నీ ఆలోచన ఒక్క జన్మకి సంబంధించిందే ఉండకూడదు, సమస్త జన్మల్ని కలిపినటువంటి మీ జీవితానికి సంబంధించిందై ఉండాలి. నిత్యత్వ ఆలోచనతో మీరు ఉండాలి మాస్టర్స్. నిత్యత్వం, కంటిన్యూటీ, జీవితం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఆ జీవితానికి సంబంధించిన ఆలోచనలు ఉండాలి, జీవనానికి సంబంధించిన అటువంటి ఆలోచనలతో ఉండాలి. దే ఆర్ అన్లిమిటెడ్ థాట్స్, అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ థాట్స్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్. ఆ థాట్స్ ఏమంటున్నారు? అది ఏ కాన్షియస్నెస్ అంటే అది నాట్ ఏ జనరల్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్. విత్ ఇంగ్లీష్ సూపర్ ఉంటుందండి ఇక్కడ, అందుకే నేను ఇంగ్లీష్ లో చెప్తాను ఇక్కడ. ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ అంటే తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ థాట్స్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్, ఆ అత్యున్నతమైనటువంటి మహాప్రజ్ఞకి సంబంధించినటువంటి ఆలోచనలు. అవి ఎలాంటి ఆలోచనలు?
ఈజ్నెస్ కి సంబంధించిన ఆలోచనలు. ఈజ్నెస్, ఈజ్నెస్ ఉండడానికి సంబంధించిన ఆలోచనలు. అంటే ఇక్కడ ఈజ్నెస్ ఉండడానికి అంటే మాస్టర్స్ ఇక్కడ మీరు మీగా ఉండడానికి, మీరు అసలైనటువంటి మీగా ఉండడానికి సంబంధించింది. ఈజ్నెస్ థాట్స్ అంటే అర్థం చేసుకోండి. ఈజ్నెస్ అంటే మీరు దైవాలయ అయినటువంటి మీరు మానవ దేహాన్ని ధరించి ఒక మానవుడిగా జీవితం కొనసాగిస్తున్నారు. ఇక్కడ మీ ఈజ్నెస్ ఏంటి? మీ యొక్క నిత్యత్వం ఏంటి? ఇక్కడ మీరు ఒక ఆత్మ పదార్థం అనేది మీ నిత్యత్వం. మీ ఈజ్నెస్, ISNESS, ఈజ్నెస్ ఉండడానికి. విజయవాడలో ఉన్నప్పుడు విశ్వాత్మ గారు అని చెప్పి ఒక అద్భుతమైన యోగి ఉండేవాడు. ఆయన కూడా మన పైలట్ బాబా లాగా రాజీవ్ గాంధీతో పాటు ఆయన పైలట్. తర్వాత ఆయన ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయారు. ఓషోకి దగ్గరగా ఉన్నారు ఆయన. ఓషోకి దాదాపు కుడి భుజంలాగా ఉన్నారు. ఇప్పుడు చూసినా కూడా సేమ్ ఓషో లాగా కనిపిస్తారు. ఇక ఓషో కంటే ఒక పిడికెడు హైట్ ఎక్కువగా ఉంటారు ఆయన. ఆయన అసలు పేరు తెలియదు, విశ్వాత్మ గారు పిలుస్తుంటాము. విజయవాడలో ఉంటారు. ఒక టవల్ చుట్టుకొని ఒక బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటారండి విజయవాడలో ఆయన. ఆ బ్యాగ్ లో ల్యాప్టాప్ ఉంటుంది. అయితే ఆయన ఓషో శిష్యుడుగా ఉన్నారు. ఓషో గారు బాడీ వెకేషన్ అయిపోయిన తర్వాత ఆయన హిమాలయాస్కి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఒకసారి మా రామ్ తబుకు ఓపెనింగ్ కి విజయవాడ వచ్చారు. అక్కడికి ఆయన వచ్చినప్పుడు మేము ఆయన్ని ఒక రెండు ప్రశ్నలు అడిగాము. ఎందుకంటే ఈజినెస్ గురించి చెప్పాలి ఇక్కడ నేను, మీకు ఇది అర్థం కావాలి. మేమందరం ఆయన ఒక రెండు ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, జనరల్ గా అడుగుతాం కదా, షర్ట్ కూడా ఏం లేదు, ఓన్లీ టవల్, మళ్ళీ ఎక్కడ చిన్న ఫ్యాట్ లేదండి, 6 ప్యాక్ బాడీ లాగా ఉంటుంది ఆయన బాడీ అయితే. ఆరు పైన 6 అడుగుల ఆజానుబాహుడు లాగా కరెక్ట్ గా ఒక గ్రీకు శిల్పం ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. లాంగ్ బర్డ్, షర్ట్ లేదు, ఓన్లీ టవలే. సార్ టవల్ ఎందుకు అలాగా అని చెప్పినట్టుగా ఒక మాస్టర్ అడిగారు. అడిగితే ఆయన ఒక మాట అన్నారు, నేను సూట్ కూడా వేస్తాను నా బాబు, నేను సూట్ కూడా వేస్తాను, టవల్ కూడా కట్టుకుంటాను, నా ఇష్టం, నా చాయిస్ అన్నాడు ఆయన. నేను సూట్ కూడా వేయగలను కావాలనుకుంటే, ఇది వద్దు అనుకుంటే నేను సూట్ కూడా వేస్తా, లాల్చీ పజామా కూడా వేస్తా, టవల్ నాకు కంఫర్ట్ అనిపించింది కాబట్టి వేసుకున్నా, ప్రత్యేకమైన కారణం లేదు అన్నాడు. ఎంత సింపుల్ గా అంటే అక్కడ యాక్సెప్టెన్సీ, అన్ని చేయగలను నేను, ఇది నాకు కొంచెం కన్వీనియన్స్ గా ఉంది, ఇది చేస్తున్నాను. ఆ తర్వాత, మీరు హిమాలయాల్లో ఏం నేర్చుకున్నారు సార్ అన్నా, మీరు హిమాలయాల్లో ఏం చేసేవారన్నా మేము, మీరు హిమాలయాల్లో ఉండి మీరు ఏం చేస్తారు, హిమాలయాలకు వెళ్తారు కదా, జనరల్ గా ధ్యానం చేస్తాం, తపస్సు చేస్తాం కదా, మీరు ఏం చేస్తారంటే ఆయన భలే ఆన్సర్ చెప్పారండి. ఇది జరిగి దాదాపుగా రామ్తా నేర్చుకుంటున్నాడు కొత్త అంటే 2009 ఆ టైంలో, అంటే దగ్గర 10-15 సంవత్సరాలు. కానీ నాకు ఇంకా గుర్తు ఆయన ఆన్సర్. మేము ఉంటూ ఉంటాం బాబు అన్నాడు. ఉంటూ ఉంటారంట వాళ్ళంతే, మేము ఉంటామంతే అన్నారు. ఏంటబ్బా ఉండడం అంటే ఏంటి, మేము కూడా ఇక్కడే ఉన్నాం కదా, మీరు ఎక్కడ ఉన్నారు, మేము ఇక్కడే ఉన్నాము, ఉండడం అనేది ఏంటి అని చెప్పినప్పుడు అన్నారు, మేము ఉంటాం ఇక్కడ అన్నాడండి ఆయన. అంతే, మాకు అంత త్వరగా అర్థం కాలేదు. వాళ్ళు అట్లా ఉంటారంట అంతే. ఉంటేనే ఒక ధ్యానం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు, లేదా ఏమీ చేయకుండా ఉంటారు. వాళ్ళు ఉంటారంట అంతే, ఉంటారు అంటే. ఆ తర్వాత మీరు హిమాలయాలకు అంతా మీరు అక్కడ ఉండి ఏం నేర్చుకున్నారు అన్నాం. ఓకే, మీరు అక్కడ ఉంటారు అన్నారు కదా, మీరు అక్కడ ఉండి 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 మీరు అసలు ఏం నేర్చుకున్నారు, ఏం చేయాలంటే ఆయన అన్నారు, నన్ను నేను చూసుకుంటా అన్నారు ఆయన. నన్ను నేను చూసుకుంటా అన్నారు. అప్పుడు కానీ మాకు బోధపడలేదు ఆయన చెప్పిన ఉండడం అంటే ఏంటో. నన్ను చూసుకుంటా అంటే ఆయన్ని, ఇప్పుడు ఆయన అన్నారు, నేను మిమ్మల్ని ఎలాగైతే చూస్తున్నానో నన్ను నేను చూసుకుంటావా అని చెప్పన్నాడు ఆయన. మీరు నాకు ఒక మనుషుల్లాగా, మీ చెవులు, కళ్ళు, ముక్కు, మీ శరీరము, మీరు వేసుకున్న డ్రెస్, మీ హెయిర్ కటింగ్ మొత్తం నాకు ఎలా కనబడుతుందో అలా నన్ను నేను చూసుకుంటాను అని చెప్పన్నారు ఆయన. అంటే ఒక ఆత్మగా ఉండి శరీరాన్ని చూసుకుంటూ ఉంటారండి ఆయన. ఉండడము అంటే ఆత్మగా ఉండడము. ఈజినెస్ అంటే ఒక సోల్ గా ఉండడం మాస్టర్. దట్ ఈస్ ద హైయెస్ట్, ఒక సిద్ధి, అది హైయెస్ట్ సిద్ధి. నేను అదే ఈరోజు ఏదో కొటేషన్ నేను చదివాను, నన్ను అసలు అమితంగా ఆకర్షించింది అది. ఎందుకంటే ఎన్నో స్పిరిచువల్ గ్రూప్స్ లో ఉంటాను కాబట్టి నేను చెప్తాను మళ్ళీ తర్వాత. అది సిద్ధికి సాధనకి డిఫరెన్స్ ఏంటి అనేది, సిద్ధికి సాధనకి డిఫరెన్స్ నేను చూశాను అక్కడ. సాధన కంటే సిద్ధి అద్భుతం. అంటే సాధన చేసి 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 చేస్తే సిద్ధి వస్తుంది కదా. చూడండి, అలా ఎంత ధ్యానం చేస్తే ఆయన ఒక ఆత్మగానే ఉండగలుగుతున్నారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఆత్మ అంటే మీకు అర్థం కాకపోతే నేను చెప్పను, సాక్షిగా ఉండడం అండి.
సాక్షిగా ఉండడం. సాక్షిగా ఉండి ఆయన శరీరాన్ని చూస్తున్నారు, ఆయన మనసుని చూస్తున్నారు, ఆయన బుద్ధిని చూస్తున్నారు, ఆయన భౌతిక శరీరం యొక్క అన్ని తొడుగుల్ని ఆయన చూస్తున్నారు సాక్షిగా ఉండి. ఆయన ఇలా లేరు, ఇలా అయిపోయారు. ప్రైమరీ సెకండరీ రెండు కలిస్తే మన కాన్షియస్ లో ఆత్మ ఉంటుంది, సెకండరీ కాన్షియస్ లో శరీరము మనసు బుద్ధి ఉంటుంది. ఈ రెండు కలిసి మనం ఇలా ఉన్నాం కదా. ఇలా ఉన్న మనం ఎందుకు చేయాలి మనం ధ్యానము, ఎందుకు చేయాలి జ్ఞానము, ఎందుకు చేయాలి సత్సంగాలు అంటే, ఇలా ఉన్న మనం ఇలా విడిపడ్డానికేనండి. ఇలా విడిపడ్డానికి మనం చేయాల్సిందంతా ఇలా ఉన్నాం మనం ఇలా విడిపడ్డానికే, మళ్ళీ ఇలా అయిపోవడానికి. కానీ ఎలా అయిపోవడానికి అంటే, ముందు ఇలా ఉన్నాం కదండి, మనం ఇలా విడిపోవాలి. ముందు సాక్షిగా నువ్వు విడిపోవాలి. నీ శరీరాన్ని, నీ మనసుని, బుద్ధిని ఎప్పుడు నీ శ్వాసని, అంటే శరీరంలో శ్వాస వస్తుంది కానీ శ్వాస కూడా చెప్తాను. నీ శ్వాసని, నీ శరీరాన్ని, నీ మనసుని, బుద్ధిని నువ్వు గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉండాలి. రెండు వేరుగా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? నీ శరీరము, మనసు, బుద్ధి మొత్తం కూడా నీ సాక్షిలో కలిసిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, రెండుగా ఉన్నాం మనం ఇక్కడ. ఆత్మగా ఉన్నాము, శరీరము, మనసు, బుద్ధిగా ఉన్నాము. రెండు కలగలిసి ఈ భౌతిక శరీరంలో ఇలా వచ్చాం మనం. సాధన ద్వారా, జ్ఞానం ద్వారా, సిద్ధి పొందడం ద్వారా నీ సాక్షిభూతంగా నువ్వు చూడగలుగుతూ ఉండాలి. నీ శ్వాస మీద దృష్టి పెట్టాలి, నీ శరీరం మీద దృష్టి పెట్టాలి, నీ మనస్సు మీద దృష్టి పెట్టాలి, నీ మనస్సు మీద, నీ బుద్ధి మీద ధ్యాస పెట్టాలి. ధ్యాస పెట్టి 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 నీ ఆత్మతత్వాన్ని, నీ సాక్షి తత్వాన్ని, నీ దివ్యత్వాన్ని వీటికి అందజేయాలి. మొత్తం వీటికి అందజేస్తూ ఉండాలి. అప్పుడు ఇది కూడా దీనిలాగా మారిపోయి దీంట్లోకి ఇదే ఇలా వచ్చి దీంట్లో కలిసిపోవాలి. ఏకత్వం నుంచి భిన్నత్వం, భిన్నత్వం నుంచి మళ్ళీ ఏకత్వం, అసలైన ఏకత్వంలోకి రావాలి. అలా చెప్పారండి ఆయన. అందుకే ఆ రోజు అది ఆయన ఇచ్చిన వర్డ్, ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే ఈజినెస్ అన్నారు. సాక్షిగా ఉండడము. వాళ్ళకి అలా ఉంటారంట, సాక్షిగా ఉంటారంట. అది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ థాట్, సూపర్ కాన్షియస్నెస్ కి సంబంధించిన థాట్స్ అంటే అవి. ఇంకొక థాట్ ఏంటి? బీయింగ్ నోట్స్ ఉంటే రాసుకోండి మాస్టర్స్, మళ్ళీ ఇలాంటి వర్డ్స్ ఎక్కడ దొరకవు. బీయింగ్, ఉనికికి సంబంధించిన ఆలోచనతో ఉండాలి మీరు. ఉనికికి సంబంధించిన ఆలోచన, మీ ఉనికి సంబంధించినటువంటి ఆలోచన, మీ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఆలోచన. మీ ఉనికి ఏంటి అన్న ప్రశ్న మీరు వేసుకోవాలి. నా ఉనికి ఏంటి? నా అస్తిత్వం ఏంటి? నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడే వచ్చానా? అంతకుముందు ఎప్పుడైనా వచ్చానా? ఇక్కడితో ఆగిపోతానా? అంతకు మళ్ళీ మళ్ళీ వస్తానా? తర్వాత ఎక్కడికి వెళ్తాను? అక్కడి నుంచి మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్తానా? ఇవన్నీ మీ ఉనికికి సంబంధించిన ఆలోచనలు. ఇవి సందేహాలు కాదు మాస్టర్. ఇలాంటి ఆలోచనలు వచ్చాయంటే అవి అత్యున్నతమైన ఆలోచనలు. యక్ష ప్రశ్నలు కావు ఇవి, సందేహాలు కావు ఇవి, అద్భుతమైన ఆలోచనలు. మీ ఉనికికి సంబంధించిన ఆలోచన. నేను ఎక్కడ జన్మ తీసుకున్నాను అసలు? నేను ముందు పుట్టానా? సృష్టి ముందు పుట్టిందా? సృష్టిలోంచి నేను పుట్టానా? నా నుంచి సృష్టి పుట్టిందా? ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పర్వతాలు, కొండలు, నదులు, సెలయేర్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి జన్మ తీసుకున్నాయి? వీటి మూలమేంటి? వీటి మూలాధారం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? మళ్ళీ దేంట్లోకి వెళ్ళిపోతాయి? నా ఉనికి ఏంటి? ప్రకృతి యొక్క ఉనికి ఏంటి? ఆ పైన చూస్తుంటే ఎన్నో వేల నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి. అవన్నీ ఏంటివి? అవి ఎందుకు వెలుగుతున్నాయి? అవి అలా వెలుగుతూ గల కారణభూతం ఏంటి? సూర్యుడు ఎందుకు అలా ఎప్పుడు వెలుగుతూనే ఉన్నాడు? సూర్యుని యొక్క అస్తిత్వం ఏంటి? నా అస్తిత్వం ఏంటి? ఉనికికి సంబంధించిన ఆలోచనలు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఉనికికి సంబంధించిన ఆలోచనలు. వీటన్నింటికి జవాబులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వీటన్నింటికి ఆన్సర్స్ ఉన్నాయి, సరి అయినటువంటి ఆన్సర్స్ ఉన్నాయి. ఆధ్యాత్మిక స్వాధ్యాయం చేయడం ద్వారా వీటన్నింటికి సమాధానాలు మనం తెలుసుకోవచ్చు. ఆ ముందు ఆలోచన రావాలి కదా తెలుసుకోవాలని చెప్పి. కానీ మనం ఏం తెలుసుకుంటున్నాం? మనం ఇలాంటి ప్రశ్నలు మనం రేజ్ చేస్తున్నామా? ఒక ఇద్దరు మాట్లాడుకుంటే మనం ఎలాంటి ప్రశ్నలు రేజ్ చేస్తున్నామండి? రీసెంట్ ఒక 2-3 డేస్ నుంచి మన డిప్యూటీ సీఎం గారి సినిమా ఎట్లా ఉంది, దాంట్లో చరిత్రని అలా చూపించారా, ఇలా చూపించారా,
బడ్జెట్ ఎంత అయింది, కలెక్షన్లు ఎంత వచ్చాయి. సోషల్ మీడియా చూస్తే ఇదే కనబడుతుంది ఇప్పుడు రీసెంట్ గా. ఇవి కాదండి డిస్కషన్స్. నువ్వు సరదాగా నువ్వు మాట్లాడుకో, పర్లేదు. సరదాగా ఉండడం తప్పేం కాదు. ఎప్పుడు సీరియస్ గా ఇవ్వాలి. సరదాగా ఆధ్యాత్మికవేత్త ఉండేదే సరదాగా. కానీ ఆ సరదాలో ఆయన సత్యాన్ని వెతుక్కుంటాడు. ఆధ్యాత్మికవేత్త సరదాగానే ఉంటాడు, సరదాలో సత్యాన్ని వెతుక్కుంటాడు ఆయన. సత్యం కోసం సరదాగా ఉంటాడు. ఓకే, అన్ని విషయాలు ఉండాలి, భౌతిక విషయాలు కూడా ఉండాలి, కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. అవి మన జీవనంలోకి చొచ్చుకొని రాకూడదు. మన జీవితంలోకి చొచ్చుకొని రావాల్సింది ఏంటి? ఆధ్యాత్మిక ఉనికికి సంబంధించిన ప్రశ్నలు, ఉనికికి సంబంధించిన సమాధానాలు. అందుకే బీయింగ్, ఈజినెస్, బీయింగ్ తర్వాత లైఫ్. సూపర్. లైఫ్, జీవితం. జన్మ వేరు, జీవితం వేరండి. జీవితం అంటే ఏంటో తెలుసా? ఆ మహాశూన్యం నుంచి ఆవిర్భవించినటువంటి కాంతి పుంజమే అయినటువంటి మనం తిరిగి ఆ మహాశూన్యంలోకి లయమయ్యేదాకా మనం జీవించిన మొత్తం జీవితం కిందికి వస్తుంది. అక్కడి నుంచి ప్రారంభమైంది. మహాశూన్యంలో జన్మించావు, కాంతి పుంజంగానే జన్మించావు. అక్కడి నుంచి ఎన్ని లోకాలు తిరిగావో. ఒక్క భూతలం మీదే అనుకుంటున్నావా నాయన నువ్వు జన్మ తీసుకుంది? ఇంకా ఎన్ని లోకాలలో జన్మ తీసుకున్నావో. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఎన్ని లోకాలలో మళ్ళీ జన్మ తీసుకుంటావో. జీవితం అంటే మహాశూన్యం నుంచి మహాశూన్యానికి ప్రయాణం. ఇది జీవితం. దీంట్లో ఎన్నో లోకాలు ఉంటాయి, ఎన్నో తలాలు ఉంటాయి, ఎన్నో జన్మలు వేరు. ఇక్కడ రామ్తా ఇన్కార్నేషన్ అనేది లిమిటెడ్ థాట్, లైఫ్ అనేది అన్లిమిటెడ్ థాట్. ఇన్కార్నేషన్ అనేది ఒక అత్యల్ప తరంగ వేగ ఆలోచన. జన్మ అత్యల్ప తరంగ వేగం ఉన్న ఆలోచన. జీవితం జీవితం అత్యున్నతమైన తరంగ వేగం ఉన్న ఆలోచన. కానీ చాలా సందర్భాల్లో ఇంకా నయం, చాలా మంది జన్మ గురించి అయినా ఆలోచిస్తున్నారు. కొద్దిమంది ఈ రోజు గురించి ఆలోచిస్తారు, రోజు గురించి ఆలోచిస్తారు. ఈ రోజు మాత్రమే అనుకుంటారు. ఎస్, ఈ రోజే ఉంది, అది ఈ క్షణం ఉంది అనుకుంటే చాలు. ఈ క్షణం, కానీ ఇది ఇంతవరకే అనుకుంటారు. రేపటి రోజు నిజంగా కొంతమంది ఘోరం అండి, రేపు ఉంటుందో లేదో అనుకుంటారు. అలాంటి భయాలు పెట్టుకోమాకండి. మీకు రేపు ఉంటుంది, మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. రేపు ఉంటుందో లేదో, ఈ రోజు బతికితే చాలు, ఈ రోజు ఎలాగోలా గడిపితే చాలు నాయన, రేపటి సంగతి తర్వాత చూద్దాం ఉంటారు. లో థాట్స్, లో థాట్స్, లో థాట్స్. ఎస్, నెగిటివ్ అన్న పదం నేను వాడను, కానీ ఉండకూడని ఆలోచన కదా అది. ఎందుకు ఉండరండి మీరు రేపు? ఏమో, ఏం జరుగుతుందో జరగనివ్వండి. అయినా మీరు ఉంటారు కదా, మీ ఉనికి ఉంటుంది కదా. అఫ్కోర్స్ ఈ డ్రెస్ ఉండకపోవచ్చు. నేను నిన్న వైలెట్ కలర్ డ్రెస్ లో వచ్చాను, మొన్న లాల్చీ డ్రెస్ లో వచ్చాను, ఈ రోజు బ్లాక్ టీ షర్ట్ లో వచ్చాను, రేపు ఏ డ్రెస్ లో వస్తాను. కానీ నేనున్నాను కదా, నేనున్నాను కదా. నా డ్రెస్సులు మారుతూ ఉన్నాయి, నేనున్నాను కదా. రేపు వైట్ కలర్, రేపు వేరే సెషన్ ఉంటే వైట్ కలర్ డ్రెస్ లో వస్తాను, ఉన్నాను కదా. అలా అందరూ ఉంటారు, అందరూ ఉంటారు. ఉండడం అనేది ఈజినెస్. ఉండేది ఎవరు? నువ్వు. అది ద బీయింగ్. ఎక్కడ ఉంటావు? లైఫ్, జీవితంలో ఉంటావు. చూడండి, ఈ మూడు ఇంటర్లింక్డ్. నెక్స్ట్, హార్మోనీ. ఇది ఒక అద్భుతమైన పదం అండి, హార్మోనీ. హార్మోనీ అంటే మనం వాయించుకునే హార్మోనీ కాదు, సామరస్యంగా జీవించడం అనేది హార్మోనీ అంటారు. సమరస భావంతో సామరస్యంగా జీవించాలి. అంటే సామరస్యంగా జీవించాలి అంటే ఏంటంటే, ఏదైతే నీకు సంభవిస్తుందో, ఏదైతే నీ జీవితంలో జరుగుతూ ఉందో, అన్నింటినీ యాక్సెప్టెన్స్ లోకి తీసుకోవాలి, అన్నింటినీ అనుమతించాలి, అన్నింటినీ స్వాగతించాలి. రాని వాటిని స్వాగతించమాక, వచ్చిన వాటిని అయితే స్వాగతించు, యాక్సెప్ట్ చేయి. తర్వాత దాన్ని మార్చుకోవాలనిపించిందా మార్చుకో. సామరస్యంలో ఏంటంటే మాస్టర్, ఇప్పుడు నీకు కష్టం వచ్చింది అనుకుందాము, నాకు కష్టం రాకూడదు రాకూడదు అని అనుకున్నావు, కానీ నీకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ గా 10 సార్లు వస్తుంది. నువ్వు ఆహ్వానించావనుకో, ఒక్కసారే వస్తుంది. ఒక్కసారి వస్తుందా, ఓకే, దాన్ని ఆహ్వానించు, దాని సంగతి ఏంటో చూడు, మళ్ళీ పంపించు, మళ్ళీ దాన్ని, అది ఎప్పటికీ రాదు. కానీ నువ్వు ఆహ్వానించకుంటే మాత్రం అది మళ్ళీ మళ్ళీ మళ్ళీ, దాన్ని రిపీటెడ్ ఎమోషన్ అంటారు, దాన్ని ఎమోషన్ సైకిల్ అంటారు. అది వేరే పెద్ద టాపిక్, అది మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాము. అది రిపీటెడ్, ఎందుకంటే కొంతమందికి అప్పు ఎప్పుడైతేనే ఉంటుంది, తన జీవితాంతం అప్పు చేస్తూనే ఉంటాడు. కొందరికి అనారోగ్యం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే రిపీటెడ్ గా వస్తున్నాయంటే ఈ ఆహ్వానంలో నాకు తేడా ఉంటుంది అనమాట అక్కడ.
అందుకని సామరస్యంగా జీవించాలి. ముఖ్యంగా ప్రకృతితో సమరస భావనతో జీవించాలి. నీ తోటి మానవులతో సామరస్యంగా జీవించాలి. ఒక అడుగు వెనక్కి తగ్గినా పర్లేదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక అడుగు వెనక్కి తగ్గినా పర్లేదు, ఒక మాట వెనక్కి తీసుకున్నా పర్లేదు, కానీ సామరస్యం ముఖ్యం ఇక్కడ. ఒక అడుగు వెనక్కి తగ్గడం వల్ల మానవ సంబంధాలు బలపడుతున్నాయి అనుకుంటే ఒక్క అడుగు ఏంటి, 10 అడుగులు తగ్గండి వెనక్కి, ఏమీ కాదు. మీరు తగ్గడం వల్ల ఒక బంధం, ఒక బాండ్ అనేది నిలబడుతుంది. ఒక ఒక గొడవ కాకుండా, కొట్లాట కాకుండా, ఒక విచ్ఛేదనం చెందకుండా ఒక బాండ్ బలపడుతుంది అనుకుంటే 10 అడుగులు తగ్గండి. మాట్లాడు ఆధ్యాత్మికవేత్తలకు ఏమీ కాదు. 10 అడుగులు తగ్గాము అంటే 1000 అడుగులు ముందుకేస్తాం. మళ్ళీ ఆధ్యాత్మికతలో ముందుకేస్తాం. భౌతికంగా ఒక అడుగు వెనకేసామంటే మనం ఆధ్యాత్మికతలో 100 అడుగులు ముందుకేసినట్టు. భౌతికతలోనే జీవించే వాళ్ళు అడుగు వెనక్కి వేయలేరు. నేను వెనక్కి వేయడం ఏంటి, నేను నేను ఓ కొట్టుకుంటుంటారు. వెనక్కి వేయగలగాలి కూడా. అవసరమైనప్పుడు అడుగు వెనక్కి తీసుకోగలగాలి. సామరస్యంగా, సమరస భావనతో సకల మానవులందరూ సమానమే. సమరస భావనకి ఎందుకంత ఇంపార్టెంట్ గా నేను ఇంత నొక్కి వక్కారిస్తున్నా అంటే, అహం బ్రహ్మాస్మి తత్వమసి, నేను దైవాన్ని మీరు కూడా దైవమే. ఈ భావన మీలో ఉన్నప్పుడు సమరసంగా ఉంటారు. తోటి మానవులతో ఉండండి, మూగ జీవాలతో సమరసంగా ఉండండి. ముఖ్యంగా మీరు సామరస్యంగా ఉండాల్సింది ఎవరితో తెలుసా? ప్రకృతితో సామరస్యంగా ఉండండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్ని ప్రకృతి వైపరీత్యాలకు కారణం ఏంటంటే మనం ప్రకృతితో హార్మోనీలో లేకపోవడమే. ప్రకృతికి ఏం కావాలో మనం అది ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనం ప్రకృతి ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. ప్రకృతికి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు నాయన. దానికి ఇవ్వకూడదు ఇవ్వకుండా ఉంటే చాలు. ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఎలా ఉన్నదో దాన్ని ఎలా ఉంచగలిగితే చాలు. అదే 10,000. ఇంకా ఇవ్వాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఇవ్వండి. ఇంకే ప్రకృతితో సమరస భావనతో ఉండండి. అదే హార్మోని అంటే. ఇంకోటి వన్నెస్, ఐక్యత, అంతా ఒకటే. మనకి ఇప్పుడు జరిగేది వన్నెస్ మెడిటేషనే కదా. ప్రతి ఆదివారం నాడు మనం ప్రపంచవ్యాప్తంగా వన్నెస్ మెడిటేషన్ మనం చేస్తున్నాం కదా. రోజు పత్రిసార్ పేరు మీద మన రోజు వన్నెస్ మెడిటేషన్ సండే మనం చేస్తూ ఉంటాం. దేనికోసం? అది వన్నెస్. ఇప్పుడు ఏ ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రసంగం తీసుకున్నా కూడా మీరు దాంట్లో వన్నెస్ అనేది ఉంటుంది. ఆ పదం లేకుండా ఏ ఆధ్యాత్మిక గురువు ప్రసంగం కూడా ముగించడు. ఏ రాజకీయ నాయకుడు ఏది ఐక్యరాజ్యసమితి లాంటి వేదికలలో వన్నెస్ అంటూ ఉంటారు. వాళ్ళు ఏదో మాట కంటుంటారు, కానీ మనము నిజమైన వన్నెస్ లో మనం ఉంటూ ఉండాలి. వన్నెస్, ఐక్యత, అందరూ ఒకటే. జాతి, కుల, వర్ణ, వర్గ, ప్రాంత, లింగ, ఆర్థిక విభేదాలు లేకుండా అందరూ సమానమే, అందరూ ఒకటే, అందరూ సాక్షాత్తు ఆత్మస్వరూపాలే. ఒకడు క్రూరంగా ఉండొచ్చు, అది వాడి స్వభావం కావచ్చు. ఒకడు మంచిగా ఉంటాడు, అది వాడి స్వభావం. వాడు ఎత్తినటువంటి పాత్ర అది, వాడి క్యారెక్టర్ అది. క్యారెక్టర్స్ పోషిస్తున్నాం మనం. క్యారెక్టర్ లోపల ఏదైతే ఉందో, బీయింగ్ ఏదైతే ఉందో, అది అందరిలో ఒక్కటే, ఒకేసారి జన్మ తీసుకున్నదే. అదే మనకి వన్నెస్ అంతా ఒక్కటే. వన్నెస్, ఐక్యతా భావన మనలో వస్తే ఇన్ని ఘర్షణలు ఉండవు, ఇన్ని విభేదాలు ఉండవు, ఇన్ని యుద్ధాలు ఉండవు. వన్నెస్ భావన తెలిస్తే యుద్ధం ఎందుకుంటుందండి? అందరూ ఒకటే అని అర్థమైనప్పుడు అసలు ఏ హత్య ఉంటుంది, ఏ దారుణాలు ఉంటాయి, ఏ దోపిడీలు ఉంటాయి, ఏ అఘాయిత్యాలు ఉంటాయి? అందరూ వన్నెస్. అది అద్భుతమైనటువంటి, ఇవన్నీ లాఫ్టీ థాట్స్ అండి. మనం చెప్పుకున్నాం కదా, ఆనందము, అహింస, ఆత్మ ప్రేమతో పాటుగా ఇవి కూడా లాఫ్టీ థాట్స్. ఇవి ఇంకా అసలు ఉన్నటువంటి థాట్స్ ఇవన్నమాట. ఇవి ఎప్పుడు కూడా ఈ థాట్స్ తో మనం ఉంటుంటే అద్భుతం. అండ్ శాశ్వత జీవన, ఆన్ గోయింగ్నెస్ అని లాస్ట్ గా అంటారు. ఆన్ గోయింగ్నెస్, శాశ్వతత్వం గురించినటువంటి ఆలోచన. అంటే నిత్యత్వానికి సంబంధించిన ఆలోచన, ఉనికికి సంబంధించిన ఆలోచన, జీవితానికి సంబంధించిన ఆలోచన, సామరస్యానికి సంబంధించిన ఆలోచన, ఐక్యతకు సంబంధించిన ఆలోచన, శాశ్వతత్వానికి సంబంధించిన ఆలోచన. మరొక్కసారి ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే ఈజినెస్ థాట్, బీయింగ్ థాట్స్, లైఫ్ థాట్స్,
హార్మోనీ థాట్స్, వన్నెస్ థాట్స్, ఆన్ గోయింగ్నెస్ థాట్స్, ఇవన్నీ ఇవన్నీ మనము ఆలోచించాల్సినటువంటి ఆలోచనలు, మనం దృష్టి పెట్టాల్సినటువంటి కాన్సెప్ట్స్. వీటి మీద మన వర్క్ ఉండాలి, వీటి మీద మన ఆలోచన ఉండాలి, వీటి మీద మన స్వాధ్యాయం ఉండాలి, వీటి మీద మన డిస్కషన్ ఉండాలి. ఇవి అసలు సిసలైనటువంటి థాట్స్ అనేవి. థాట్స్ ప్రాసెస్ ఇక్కడ సంభవించాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మరి ఏ సంకల్పాలంట ఇవన్నీ కూడా? ఇవన్నీ దేంట్లోకి వస్తాయి తెలుసా మాస్టర్? మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఆనంద సంకల్పాలే ఇవి. మనం మొదలు చెప్పుకున్నాం కదా ఆనందం అని. ఆనంద సంకల్పాలే ఇవి, ఇంకా ప్రేమ సంకల్పాలే ఇవి, మహాప్రాజ్ఞుల సంకల్పాలే ఇవి. మహాప్రాజ్ఞుల సంకల్పాలే ఇవి. సంకల్పం అంటే థాట్ అండి. మీరు వేరే ఎటో ఆలోచించాల్సిన అవసరం లేదు. సంకల్పం అంటే థాట్. ఒకే దాని మీద ఆలోచిస్తే ఆ ఆలోచన సంకల్పం అంటాం మనం, అంతే. అంటే ఇప్పుడు మన కాస్మిక్ ఎనర్జీ ఉంది చూసారా? మామూలుగా మనం బయట ఉన్నప్పుడు ఏమవుతుంది, కాస్మిక్ ఎనర్జీ లైన్ 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 గా పడుతూ వస్తూ ఉంటుంది. కానీ అదే మీరు పిరమిడ్ లో ఉంటే ఏమవుతుంది, కాస్మిక్ ఎనర్జీ ఫోకస్డ్ ఒకేసారి మీద పడుతుంది కదా, మన భూతద్దంలాగా. సంకల్పం అంతే. ఆలోచనలన్నింటినీ ఒక దగ్గర కేంద్రీకృతం చేస్తే ఒకే ఆలోచన మీద కేంద్రీకృతం సంకల్పం అంటే. అందుకే ఇవన్నీ ఏ సంకల్పాలు? దే ఆర్ ద థాట్స్. అందుకే రాంత సంకల్పానికి వేరే పదం లేదండి, థాట్సే. సంకల్పాన్ని కూడా థాట్ అనే అంటారు, రాంత ఆలోచన. దీస్ ఆర్ ద థాట్స్ ఆఫ్ జాయ్, దే ఆర్ ద థాట్స్ ఆఫ్ లవ్, దే ఆర్ ద థాట్స్ ఆఫ్ జీనియస్. మహాప్రాజ్ఞులుగానే మనల్ని జీవించమంటున్నారు రామ్, ద జీనియస్. దే ఆర్ ద థాట్స్ ఆఫ్ జీనియస్ అండ్ దే ఆర్ ద అన్లిమిటెడ్ థాట్స్ దట్ ఆర్ ఇన్ ట్రూత్. ఇవన్నీ సత్యానికి సంబంధించిన ఆలోచనలు. అందుకే మనం ఎప్పుడు ఏ ఆలోచనతో ఉండాలి? థాట్స్ ఆఫ్ లవ్ లో ఉండాలి, థాట్స్ ఆఫ్ జాయ్ లో ఉండాలి, థాట్స్ ఆఫ్ జీనియస్ లో ఉండాలి, థాట్స్ ఆఫ్ ట్రూత్ లో ఉండాలి మనం ఎప్పుడు కూడా. అప్పుడే ప్రజ్ఞ వికసిస్తూ ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా, ఈ అపరిమితమైనటువంటి ఆలోచనలు ఎంతో మనోజ్ఞంగా ఉంటాయి. వీటిని వర్ణించలేరు, ఎంతో వర్ణాతీతంగా ఉంటాయి. ఒక్కసారి దే ఆర్ ద వర్డ్స్ బియాండ్ ద డిస్క్రిప్షన్. నేనేదో నా ద్వారా అందించబడ్డ జ్ఞానంతో వీటిని వర్ణించగలిగా గాని, రామ్తా ఏమంటున్నారంటే ఇవి థాట్స్ ని మీరు వర్ణించలేరు అంటున్నారు. వర్ణనాతీతమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ. ఇలాంటి ఆలోచనలతో మానవుడి మస్తిష్కం పరిపుష్టం కావాలి అంటారు, పరిపుష్టం కావాలి. వీటితో నిండిపోవాలి ఆలోచనలు. నో ఈర్ష, నో ద్వేషం, నో అసూయ, నో భయం. సార్ ఇదే లాంగ్వేజ్ కదా వాడతారు, ఏమంటారు? నో భయం, నో అసూయ, నో ద్వేషం, నో ప్రతీకారం, నో క్రోధం, ఓన్లీ లవ్, ఓన్లీ జాయ్, ఓన్లీ ట్రూత్. అలా ఉండాలి. అందుకే అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటున్నారంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. అందుకే ఆశ్రమాలు, మన పూర్వాశ్రమాలు ఎక్కువ ఎందుకు అడవిలో కానీ, లేదా ఒక నిర్జన, అంటే హిమాలయాస్ అని కాదు, హిమాలయాస్ లాంటి నిర్జన ప్రదేశాలు ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఈ ఉన్నత సూక్ష్మ తరంగ వేగాల ఆలోచనలు ఈ నగర ప్రజ్ఞా సాంద్రతకు బహుదూరంగా ఉన్నటువంటి నిర్జన అరణ్యాల ఏకాంత ప్రజ్ఞలో ఎంతో సులభంగా అనుభవించవచ్చు. రాంత అరణ్యాల్లో ఉండండి, అడవుల్లో కొద్ది కాలమైనా జీవించండి అంటారండి, ప్రకృతిలో జీవించండి అంటారు. ఎందుకంటే ఇలాంటి ఆలోచనల్ని, ఆనందమయమైన ఆలోచనల్ని, ప్రేమ ఆలోచనలను, వీటన్నింటినీ మనం ఎక్కడ అందుకోవచ్చు అంట? ఒక నిర్జన అరణ్యంలో అందుకోవచ్చు, ఒక ఏకాంత హిమాలయాల్లో అందుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మనం ధ్యానంలో కూర్చుంటే, ఇక్కడ నువ్వు పర్ఫెక్ట్ 3 hours ధ్యానంలో కూర్చుంటే నువ్వు అరణ్యాల్లో కూర్చున్నట్లే. ఇక్కడ నీతో పాటే నువ్వు ఉంటావు, నీతో పాటే నువ్వు ఉంటావు. కానీ అప్పుడప్పుడైనా అప్పుడప్పుడైనా ఇక్కడ నువ్వు ఎంత చేసినా కూడా నీ వ్యక్తిత్వం ఎక్కడో గుచ్చుతూనే ఉంటుంది. అలాగని జీవితాంతం కమండలం పెట్టుకుని వెళ్ళడం కాదు. ఎప్పుడైనా సంవత్సరంలో ఒక వారం 10 రోజులైనా ఒక నిర్జన అరణ్యాల్లోకి వెళ్ళండి, మీకు ఒక ప్రకృతిలోకి వెళ్ళండి, జలపాతాల దగ్గర వెళ్ళండి.
అక్కడ మీరు ఎంతో సులభంగా అనుభవించగలరు ఈ ఆనందాన్ని. ఒక సెలయేరు, ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళండి మీరు. వాటర్ ఫాల్ పడుతుంటే చూస్తుంటే ఎందుకు దీన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే నాగార్జున సాగర్ గేట్స్ అన్ని ఓపెన్ చేశారు, 5 గేట్స్. తెలంగాణ ప్రాంతంలో నాగార్జున సాగర్ 5 గేట్స్ ఓపెన్ చేశారు కదా. ఆ నీరండి నాకు బాగా ఎక్స్పీరియన్స్ అక్కడ. ఎందుకు అంటే నా బిఎడ్ అక్కడే నాగార్జున సాగర్ లోనే అయింది. ఏదైతే డ్యామ్ ఉంటుందో డ్యామ్ కిందే మా కాలేజ్ ఉండేది. ఆ వాటర్ వదులుతున్నప్పుడు అంటే ఇటుపక్క ఉండేది మా కాలేజ్, మాకు కనపడేది వాటర్ దగ్గర, చాలా దగ్గరగా చూసేవాళ్ళం మేము. ఆ వాటర్ ఫ్లో ఇట్లా పైనుంచి పడుతుంటే ఆ కిందికి కూడా వెళ్ళే వాళ్ళం. ఆ పైనుంచి నీళ్లు పడుతున్నప్పుడు వాటిని చూస్తుంటే ఏ ఒక్క థింకింగ్ కూడా రాదు మాస్టర్స్. థింకింగ్ ఆలోచించడం రాదు, మనసు ఉండదు అక్కడ. అలాగే ఉంటాం, మనసు జీరో అయిపోతుంది. ఒక ఆనందం లోపల నుంచి తన్నుకుంటూ వస్తూ ఉంటుంది ఆ నీళ్ళు అలా ప్రవాహాన్ని చూస్తూ ఉంటే. ఎందుకు? ఆ నేచర్ లో మనం లీనమైపోతాం. ఇక్కడ నేచర్ మన ఆత్మని తొందరగా అట్రాక్ట్ గుంజేస్తుంది, తొందరగా ఉద్దీపన గావిస్తుంది నేచర్ మన ఆత్మని. అందుకే మాస్టర్ ధారపల్లి మన బుద్ధ పూర్ణిమకి మీలో ఎంతో మంది మీలో వచ్చి ఉంటారు చాలా మంది. ప్రతి సంవత్సరము బుద్ధ పూర్ణిమ 3 days మనం చేస్తుంటాం అక్కడ ధారపల్లి ఫారెస్ట్ లో. అందుకే బ్లూ పిరమిడ్ కూడా ధారపల్లి ఫారెస్ట్ లో నిర్మిస్తున్నాము. బ్లూ పిరమిడ్ ఆశ్రమం అమృత వ్యాలీగా చెప్పాను కదా, అందుకే దానికి అమృత వ్యాలీ అని పేరు పెట్టాము. ఎందుకంటే అక్కడ ఒక అమృత జలపాతం ఉంది, ధారపల్లి జలపాతం ఉంది అక్కడ. 100కు పైగా ఔషధాలు ఆ నీటిలో ఉన్నాయి. అక్కడ స్నానం చేస్తే మన మాస్టర్స్ చెప్పారు 7 బాలకృష్ణ గారు చెప్పేవారు. ఫస్ట్ ఆ ప్రదేశాన్ని కనిపెట్టింది ఆయన, సేద్ బాలకృష్ణ సార్. ఫస్ట్ ఆయన ట్రెక్కింగ్ కి వెళ్ళారు ఆ ప్రాంతంలో. 7 బాడీస్ క్లీన్ అయిపోతాయి ధారపల్లి వాటర్ ఫాల్ వాటర్ తో అని చెప్తున్నారు ఆయన. తర్వాత రవివర్మ గారు అక్కడ మొత్తం పరిశోధన చేసి ఎన్నో మూలికలు ఉన్నాయి, స్నానం చేస్తే చాలు ఇక్కడ అని చెప్పి అన్నారు. అక్కడే మన ఆశ్రమం మనం నిర్మించుకుంటున్నాం, ఆల్రెడీ ఉంది అక్కడ ఆశ్రమము. మనం ఒక బ్లూ పిరమిడ్ కనిపెడుతున్నాము. అలాగే ప్రతి పౌర్ణమికి చెప్పాను కదా నేను నిన్న, సెంటర్ లో మనం ఒక పౌర్ణమి రోజు పెట్టుకుంటే ఇటు 3 అటు 3 7 రోజుల పాటు అక్కడ మౌన ధ్యానం ఉంటుంది. ఈసారి మీ అందరికి తెలిసే ఉంటుంది, వైజాగ్ లీలా మేడం గారు, మనం ఎక్కువగా ఆమె మౌనంగానే ఉంటారు, మౌనం లీల అని చెప్పి అంటూ ఉంటారు. హిమాలయాస్ కూడా చాలా ఏకాంతంగా ఈ నిర్జన ప్రదేశాల్లోకి ఏకాంతంగా వెళ్తూ ఉంటారు. ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనలతో జీవిస్తున్నటువంటి ఒక మహా మాస్టర్ ఆమె. ఆమె 7 days అక్కడ ఆమె సమక్షంలో మనకి మౌన ధ్యానం ఉంది ఈ ఆగస్టులో. రైట్ మాస్టర్స్, ఈ ఆగస్టులో కూడా మౌన ధ్యానం 7 days ఉంది. నేను ఫ్లైయర్ మనం మేడం గారికి షేర్ చేస్తాను, తన గ్రూప్ లో షేర్ చేస్తారు, లేదా నా స్టేటస్ లో కూడా నేను పెట్టాను, అది చూడొచ్చు మీరు. సో అక్కడ మనం ఆ ఏకాంత ప్రజ్ఞతో దాన్ని అనుభవించవచ్చు నిర్జన అరణ్యాలలో. సో అక్కడ మీ అందరు రావాల్సిందిగా రిక్వెస్ట్ నేను చేస్తున్నాను. రైట్, ప్రతి మంత్ ఉంటుందండి 7 days. ఈ మంత్ కాకపోతే వచ్చే మంత్ వచ్చేయండి, కుదరదా మళ్ళీ వచ్చే మంత్ వచ్చేయండి, కానీ ఒక్కసారి మాత్రం రండి మాస్టర్స్. అక్కడ మౌనంగా ఉండండి, అక్కడ సెల్ ఫోన్ పనిచేయదు కాబట్టి మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కాకుండా మీరు ఫోన్ చేయొచ్చు, ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక డాబా ఎక్కిస్తే ఫోన్ చేయొచ్చు, మీకు మాత్రం కాల్ రాదు. కాబట్టి 7 days ముందు ఎవరికైనా భక్త పని చెప్పేసి ప్రశాంతంగా పీస్ గా ప్రకృతితో లీనమైపోయి, ఎలాగైతే రామ్తా మాస్టర్ ఇక్కడ చెప్పారో, బహుదూరంగా ఉన్నటువంటి ఆ నిర్జర అరణ్యాల ఏకాంత ప్రజ్ఞలో ఎంతో సులభంగా అనుభవించవచ్చు అంటున్నారు ఈ ఆలోచనలని. థాట్స్ ఆఫ్ జాయ్, థాట్స్ ఆఫ్ లవ్, థాట్స్ ఆఫ్ ట్రూత్, వీటి. ఎందుకంటే అక్కడ జీవితం ఎలా ఉంటుందంటే, అక్కడ మీరు కనుక ఉంటే అక్కడ జీవితం అతి సామాన్యంగా ఉంటుంది. సమయమే నీకు అక్కడ లెక్క ఉండదు, సమయమే ఉండదు. అక్కడ జీవితం శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ సామరస్యపు పరిపూర్ణతతో సాగుతూ ఒక హార్మోనితో సాగుతూ ఉంటుంది. అందుకే అక్కడ అక్కడ నేను ఈ విషయం ధారపల్లి విషయంలో కూడా చెప్పానండి. మీరు అక్కడికి వస్తే ధారపల్లికి ఫారెస్ట్, అక్కడ మానవ తీర్పులకి అందనంత దూరంలో, అక్కడ మానవ తీర్పులకి నో జడ్జిమెంట్, అక్కడ మానవ తీర్పులకి అందనంత దూరంలో ఆత్మ ఏకాంతంలో మీ ప్రజ్ఞా స్పందనలను మీరే వినవచ్చు. మీ ప్రజ్ఞా స్పందనలు మీరే వినవచ్చు. అక్కడ కుండలిని 2 కూడా చేసే ఆలోచన ఉంది, సంక్రాంతికి చెప్తాను ఆ డీటెయిల్స్ కూడా. రైట్, సో అద్భుతంగా జరిగిందండి ఈ 3 రోజుల యొక్క సెషన్. మనం పూర్తి చేయలేకపోయాము కానీ ఎందుకంటే టాపిక్ చాలా చాలా పెద్దగా ఉంటుంది, మీకు తెలిసి ఎంత పెద్దగా ఉంటుంది అనేది. ప్రతిదీ కూడా ఏదైతే అత్యంత కీలకమైందో మీకు విడమర్చి మీకు చెప్తూ వచ్చాను. సో సో 3 రోజుల సెషన్ ని ఇక్కడితో నేను ఆపుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్.
మీరు ఈ రోజు మీరు నాతో మాట్లాడవచ్చు. మీ సందేహాలు ఏమైనా ఉన్నా సరే, మీ సందేహాలు, మీ సమాధానాలు లేదా మీ ప్రతిస్పందనలు నాతో పంచుకోవచ్చు. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి 3 days ఈ నాయుడు గారి ధ్యాన కుటుంబం సమస్తానికి, నాయుడు గారి ధ్యాన కుటుంబాల మెంబర్స్ అంటేనే కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, మీరు మైక్ థ్యాంక్ ఆన్ యూ. చేసి మీరు మీ ప్రతిస్పందన చెప్పొచ్చు, లేదా మీకు ప్రశ్నలు ఏదైనా ఉన్నా కూడా మీరు నన్ను అడగవచ్చు, నాతో సంభాషించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా వెల్కమ్ సార్. గంగా ప్రవాహం లాగా అర్థమయ్యేలా ప్రతి పదము అద్భుతంగా తీసుకొని వచ్చారు సార్. వన్స్ అగైన్